హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ బ్లాగ్స్. ఈరోజు మటన్ ములక్కాయ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా నీట్గా కడిగి పెట్టుకున్న మటన్, ములక్కాయలు, అల్లం పేస్ట్, అలాగే చిన్నగా కోసుకున్న ఉల్లిపాయలు, రెండు పచ్చిమిరకాయలు. ముందుగా కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని ఉల్లిపాయ ముక్కలు, అల్లం పేస్ట్ వేగిపోయాక పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. వేగిపోయాక దీంట్లో ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ ముక్కలు వేసుకోవాలి. బాగా దాంట్లో కలుపుకోవాలండి. కలుపుకున్నాక దీంట్లో కొంచెం పసుపు, అలాగే కొంచెం ఉప్పు వేసుకొని బాగా మగ్గనివ్వాలండి. బాగా కొంచెంసేపు అలాగే మూత పెట్టి ఒక 5 minutes తర్వాత తీసేసి బాగా ఊరికే త్వరగా మగ్గిపోద్దండి. ఉప్పు పసుపు వేసి మగ్గిస్తే మటన్లో దీంట్లో కొంచెం వాటర్ పోసుకున్నాం. ఇంకొంచెంసేపు ఇంకో 20 minutes అలా పెట్టుకోవాలండి. మూత పెట్టి వదిలేద్దాం కొంచెంసేపు. ఒక 20 minutesలో అయిపోద్ది. అయిపోయిందండి. మగ్గాక దీంట్లో ములక్కాయలు వేసుకోవాలి. ములక్కాయలు అనేది త్వరగా ఉడికిపోద్ది అన్నమాట. ఫస్ట్ మటన్ అనేది ఉడికాక అప్పుడు ములక్కాయలు వేసుకోవాలి. బాగా దీంట్లో కలుపుకొని ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి. దీంట్లో ఇందాక వేసింది మటన్ కర్రీలోకి, దానికి ముక్క పట్టడానికి, ఉప్పు పసుపు పట్టడానికి, ఇప్పుడేమో ములక్కాయలకి పట్టడానికి అన్నమాట. వేసుకున్నాక అయిపోయింది. దీంట్లో కొంచెం కారం వేసుకుని బాగా తిప్పేసుకోవాలి. కొంచెంసేపు మగ్గనివ్వాలండి. మూత పెట్టి వదిలేద్దాం. తర్వాత కొంచెం వాటర్ కూడా పోయాలి. ఇంకొక 20 minutes పెట్టుకోవాలన్నమాట. ఇలా కలిపేసుకుని పెట్టుకున్నాక ఇంకో 20 minutes తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి. అయిపోయినట్టే అండి, అయిపోవచ్చింది. అయిపోయిందండి. నెమ్మదిగా కలుపుకోవాలన్నమాట. ములక్కాడలు అనేది స్మాష్ అయిపోతున్నాయి. స్లోగా కలుపుకోవాలి. ముక్క చూసారు కదా ఎంత బాగుందో, అలా కలర్ఫుల్గా ముక్క ఉడికిపోయింది. కర్రీ కూడా అయిపోయిందండి. పొయ్యి ఆఫ్ చేసుకుని చూసారు కదా మటన్ ములక్కాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్గా అరగంటలో అయిపోద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ. సబ్స్క్రైబ్ చేసుకోండి.